హాయ్ ఫ్రెండ్స్, పప్పు బీరకాయ ఒకసారి ఇలా ట్రై చేయండి. మనం ఎప్పుడు వండే పప్పు కంటే ఇది చాలా టేస్ట్ ఉంటుంది. దీని ప్రాసెస్ అనేది నేను చేసి చూపిస్తాను, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకోవాలి. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. అలానే మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. దీన్ని ఫ్రై చేసుకోవాలి లైట్గా. చాలామంది ఏంటంటే అన్నీ కలిపి పెట్టేసి విజిల్ పెట్టి పోపు పెడతారండి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ట్రై చేస్తే అలా కంటే ఇలాగే ఎప్పుడు మీరు వండుకుంటారు, అంత టేస్ట్ ఉంటుందన్నమాట. పప్పు బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా ఆయిల్లో. ఇప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే ఫ్రై చేసేటప్పుడు బీరకాయ కూడా ఉప్పు పట్టి తినేటప్పుడు బీరకాయ చప్పగా ఉండదన్నమాట. ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఎవరైనా చెయ్యని వాళ్ళు ఉంటే ఒక్కసారి చేసి చూడండి. ఆ పప్పు టేస్ట్కి ఈ పప్పు టేస్ట్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అలానే చాలా టేస్ట్ ఉంటుంది. చూసారు కదా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి. ఇలా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని దీంట్లో మనం వాటర్ పోసుకోవాలి. చూసారు కదా ఇలా వాటర్ పోసుకొని ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి. ఇలా చేయడం ప్రాసెస్ ఎక్కువని అనుకోకండి. మనం తినేటప్పుడు మనకి రుచిగా ఉండాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఓపిక్గా చేసుకుంటే మనం కడుపు నిండా అన్నం తినొచ్చు, అంత టేస్ట్ ఉంటుంది కర్రీ. చూసారు కదా విజిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు పప్పు అయిపోయింది. ఇప్పుడు పోపు పెట్టాలి. చాలామంది ఏంటంటే దీనిలోనే ఏ బౌల్లో అయితే పప్పు ఉడికిందో అందులోనే తాలింపు పెడతారండి. అలా కాకుండా మనం సపరేట్ గిన్నె పెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. చూసారు కదా ఇలా వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటుంది పప్పు కూడా, తినడానికి రుచిగా ఉంటుంది. ఇప్పుడు వేరే బౌల్ పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా పప్పు ఉడికిన దాంట్లో పోపు పెట్టకూడదండి. ఇలా పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఇందులో మనం పోపు పెట్టుకోవాలి. ఆవాలు కొన్ని వేసుకొని దాంట్లోనే జీలకర్ర, అలానే కొంచెం కరివేపాకు, ఎల్లుల్లి, ఎండుమిరపకాయలు ఇవి బాగా ఫ్రై అవ్వాలి. మనం ఇందులో పోపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి ఏ గిన్నెలో అయితే ఉడికిందో ఆ గిన్నెలో పోపు ఎప్పుడు వేయకూడదు, అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత కూడా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి పప్పుని. అప్పుడు ఈ పోపుకి ఉడికిన పప్పుకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారు కదా బాగా ఏగింది. ఇప్పుడు ఇందులో మనం పప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం కొంతసేపు స్టవ్ పైన పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు తక్కువైంది, కొంచెం వేస్తున్నాను. కొంచెం చిక్కబడితే
పప్పు చాలా టేస్ట్ ఉంటుంది. మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కబడాలి. మనం పప్పులో ఏ ఐటమ్స్ వేసినా ముందు అవి ఫ్రై చేసి పప్పు వేసుకుంటే బాగుంటుందండి. అన్నీ కలిపి పెడితే ఎప్పుడూ టేస్ట్ రాదు. ఒకసారి ఇలా ట్రై చేయండి.